హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చరిత్ర మరచిన ఒక రాణి గురించి మాట్లాడుకుందాం. ఎవరా రాణి? రాణి దిద్దాదేవి. కాశ్మీర్లోని పీర్పంజల్ ప్రాంతంలో లోహార్ డైనాస్టీకి చెందినటువంటి సింహరాజు కుమార్తెనే దిద్దాదేవి. సింహరాజుకు 2 కుమారులు, 1 కుమార్తె. ఆమె ఆమె తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదు. ఎందుకు అంటే ఆమె ఫిజికల్ హ్యాండిక్యాప్ తోటి పుట్టింది, అంటే ఒక కాలు లేకుండా పుట్టింది. ఆమెను పెంచి పెద్ద చేసినటువంటి పని మనిషి ఎవరు అంటే వల్జా. ఆమె ప్రేమ తప్ప ఎవరి ప్రేమకు నోచుకోలేదు. ఆమె చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఆమెను ఎప్పుడూ అవహేళన చేసేవాళ్ళు. 950 సెంచరీలో ఆమెని కాశ్మీర్ని రూల్ చేసినటువంటి రాజు క్షేమగుప్తుడికి ఇచ్చి మ్యారేజ్ చేశారు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఈమెకి చిన్నప్పటి నుంచి కూడా పవర్ అంటే ఇష్టం, పరిపాలించడం అంటే ఈమెకి చాలా ఇష్టం. ఈమె క్షేమగుప్తుడి పరిపాలనలో ఆయనకి కంప్లీట్గా అండదండలుగా ఉండేది. ఈమె ఎంతలా అంటే అప్పుడు ముద్రించిన కాపర్ కాయిన్స్ పైన కూడా ఈమె పేరునే ముద్రించే అంతగా ఈమె ప్రభావితం చేసింది క్షేమగుప్తుని అని చెప్పొచ్చు. కాపర్ కాయిన్స్ పైన ఏమని వేశారు అంటే DI క్షేమగుప్తుడు అండ్ దిద్ద మహాదేవి, క్షేమ అనేటువంటి పేరు మీద కాపర్ కాయిన్స్ని ముద్రించడం జరిగింది. అంతలా ఆమె ఇతన్ని ప్రభావితం చేసింది. అయితే 958లో అతను జబ్బున పడి మరణించడం జరిగింది క్షేమగుప్తుడు. దాని తర్వాత ఆమె కుమారుడు ఎవరు అంటే అభిమన్య పరిపాలించిన. అయితే అభిమన్య చాలా చిన్న పిల్లాడు. అతన్ని సింహాసనం మీద ఉంచి ఈమె పరిపాలించడం స్టార్ట్ చేసింది. అయితే ఆ టైంలో పితృస్వామిక వ్యవస్థ ఉంది. ప్యాట్రియార్కల్ సొసైటీలో ఒక ఆమె రూల్ చేయడం అంటే అది చాలా కష్టం. అందులోనూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి ఒక లేడీ రూల్ చేయడం అంటే చాలా కష్టం. చాలామంది ఆమెని పరిపాలనకి దూరంగా ఉంచాలని, ఈవెన్ ఆమె సతీ ఎప్పుడైతే క్షేమగుప్తుడు చనిపోయిందో అప్పుడు ఆమె సతీ ఆచరించాలని చాలామంది ఫోర్స్ చేశారు. కానీ ఆమె వాళ్ళందరినీ ఎదిరించింది. ఆమె రూల్ చేయడం స్టార్ట్ చేసింది. ఆమెకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో మినిస్టర్స్, ఆమెకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆమె క్రూరంగా అణచివేసింది. ఆమె ఆలోచన విధానంతో ఆమె క్రూరంగా అణచివేసింది. ఆ మంత్రులనే కాదు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఆమె చాలా క్రూరంగా అణచివేసింది. కల్హణ రాజతరంగిణిలో ఆమె గురించి ఏమని రాసి ఉంటుందంటే, గోపాల నుండి అభిమన్యు వరకు అంటే మొత్తం 16 మంది రాజులు 60 సంవత్సరాల పాటు పరిపాలించి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి మంత్రులు, అంటే వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళ ధైర్యాన్ని, వీళ్ళ సాహసాన్ని, వీళ్ళ సంపదని దోచుకున్నటువంటి మంత్రులను ఈమె ఆలోచన విధానంతో చాలా క్రూరంగా అణచివేసింది అని కల్హణ రాజతరంగిణి చెప్తుంది. అంటే వాళ్ళందరూ ఫేస్ చేసినటువంటి మినిస్టర్స్ని ఈమె తన ఆలోచన విధానంతో చాలా క్రూరంగా అణచివేసింది. అందుకే ఈమెని ద విచ్ క్వీన్ అని పిలుస్తారు. ద విచ్ క్వీన్ అండ్ రష్యన్ యువరాణి క్యాథరిన్ తోటి కూడా ఈమెని కంపేర్ చేస్తారు. అందుకే క్యాథరిన్ ఆఫ్ కాశ్మీర్ అంటారు, ద విచ్ క్వీన్ అంటారు. ఈమెని ఉన్నటువంటి పేర్లేంటి? రాణి దిద్దాకి క్యాథరిన్ ఆఫ్ కాశ్మీర్ అండ్ ద విచ్ క్వీన్ అనేటువంటి నేమ్స్ ఉన్నాయి ఈమెకి. కొన్ని రోజులకి అభిమన్యు చనిపోతాడు. సరేనా? అభిమన్యు తర్వాత ఉన్నటువంటి ఈమె మనవళ్ళు ఎవరు అంటే నందిగుప్తా వస్తాడు, తర్వాత భీమగుప్తా వస్తాడు. వాళ్ళు సడన్గా హత్యకి గురవుతారు. అది ఈమెనే చంపించింది అనేటువంటిది కొంతమంది చరిత్రకారుల వాదన. ఈమెనే వాళ్ళని హత్య చేయించింది అనేది. అట్లా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీదనే ఈమె రూల్ చేస్తుంది. వాళ్ళ మనవళ్ళు కూడా చనిపోయిన తర్వాత 980 సెంచరీలో ఈమె డైరెక్ట్గా పరిపాలనలోకి వచ్చింది. 980 నుంచి 1003 వరకు ఈమె కాశ్మీర్ని పరిపాలించింది. అప్పటి నుంచి ఈమె ప్రధానమంత్రి తుంగా సహకారంతో ఈమె పరిపాలన చేసింది, తుంగాతోటి. ఈమె కాశ్మీర్ చుట్టూ రక్షణ గోడలను ఏర్పాటు చేసింది. 60 వరకు ఆమె మాన్యుమెంట్స్ని కన్స్ట్రక్ట్ చేసింది. ఈమె ఎంతలా కాశ్మీర్ని సేవ్ చేసింది అంటే ముస్లిం దాడుల నుంచి కూడా ఈమె కాశ్మీర్ని రక్షించగలిగింది. గజనీ మహమ్మద్, మనకు తెలుసు గజనీ మహమ్మద్ మన భారతదేశాన్ని దండెత్తి చాలా వాటిని ఆక్యుపై చేసుకున్నాడు అని. అట్లాంటి గజనీ మహమ్మద్ సైతం కాశ్మీర్ని ఈమె టైంలో దండెత్తడానికి ఆయన ఆలోచించి ఈమె తర్వాతనే కాశ్మీర్పై దండెత్తింది. కానీ ఈమె టైంలో అతను కూడా దండెత్తడానికి రాలేదు. ముస్లిం దాడులను సైతం అరికట్టుకున్నది ఈమె రాణి
అట్లా ఈమె ఉన్నంత వరకు కాశ్మీర్ని చాలా సురక్షితంగా ఈమె పరిపాలించగలిగింది. సో ఈమె గురించి చెప్పేటువంటి మనకి బుక్ ఏంటి అంటే కల్హణ రాజతరంగిణి. సో మామూలుగానే ప్యాట్రియార్కల్ సొసైటీలో ఒక లేడీ రూల్ చేయడం అనేది కష్టం. అట్లాంటిది ఒక హ్యాండిక్యాప్డ్ ఉమెన్ అంత ధైర్యంగా ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎదుర్కొని రూల్ చేసిందంటే చాలా గ్రేట్. సో థ్యాంక్ యూ.